హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవచ్చా? ఉంటే ఇంట్లో ప్రతిరోజు పూజ చేసుకోవాలా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా అనే విషయంలో చాలా మందికి సందేహాలు ఉంటాయి. జ్యోతిష్యులు, పండితులు చెప్పేది ఏమిటంటే శివలింగాన్ని ఇంట్లో పూజించుకోవడం శుభప్రదం. అయితే కొన్ని నియమాలను పాటించడం చాలా ముఖ్యం. శివలింగం సాక్షాత్తు శివ స్వరూపం కాబట్టి పూజించేటప్పుడు పవిత్రత, భక్తి, శ్రద్ధలు కూడా చాలా అవసరమని చెప్తున్నారు. ఈ వీడియోకి లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇప్పటి వరకు కూడా చాలా మందికి సందేహాలు ఉంటాయి. శివలింగం ఇంట్లో పెట్టుకోవచ్చా? పెట్టుకుంటే ప్రతిరోజు అభిషేకం చేయాలా? ఎలాంటి పూజలు చేయాలా అనేది చాలా మందికి సందేహాలు వస్తూ ఉంటాయి. మీ అందరి కోసమే ఈ వీడియో. అందరు కూడా తప్పకుండా చూడండి. ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవడానికి కొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయి. అవి ఏమిటంటే ఇప్పుడు తెలుసుకుందాం. నియమబద్ధమైన పూజ. శివలింగాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా పూజించాలి. అలాగే అభిషేకం, నైవేద్యం వంటివి నిర్దిష్ట సమయాలు చేయాలి. ఒకవేళ ప్రతిరోజు పూజ సాధ్యం కాకపోతే శివలింగాన్ని మనం ఇంట్లో ఉంచుకోపోవడమే మంచిది అనుకుంటారు. ప్రతిరోజు కూడా శివలింగానికి ఇలా నియమాలు పాటించాలి అంటే అందరి వల్ల కూడా కాదు. చాలా మంది అందుకే లింగాన్ని ఇంట్లో పెట్టుకోవాలా లేదా అని సందేహిస్తూ ఉంటారు. వారందరికీ ఒక మంచి సమాధానం. అలాగే శివునికి నిత్య పూజలు తప్పక నిర్వహించాలని గ్రంథంలో ఏది లేదు. అలాంటి నమ్మకాలు కూడా అపోహాలే. ఒకరి ఇంటిలో శివలింగాన్ని ఉంచడం మరియు వారి శక్తికి అనుగుణంగా పూజించడం సంపూర్ణ ఆయోధ్య యోగ్యమైనది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో లింగాన్ని నీటితో నిమజ్జనం చేయడం లేదా పూర్తిగా విభూతితో కప్పడం మంచిది. ఈ పద్ధతిని అనుసరించడం ద్వారా ప్రతిరోజు శివారాధన చేసిన పుణ్యం ఇప్పటికీ లభిస్తుంది. ఈ సూత్రం ప్రత్యేకంగా శివలింగానికి వర్తిస్తుంది మరియు శివుని విగ్రహానికి కాదు అని గమనించడం ముఖ్యం. పరిశుభ్రత. శివలింగం ఉంచిన ప్రదేశం ఎల్లప్పుడూ కూడా శుభ్రంగా, పవిత్రంగా ఉండాలి. ఎలాంటి అపరిశుభ్రత లేకుండా చూసుకోవాలి. సరైన దిశ అంటే శివలింగాన్ని ఎల్లప్పుడూ కూడా ఉత్తరం దిశలో ఉంచాలి. శివలింగం ముఖం దక్షిణం వైపు ఉండేలా చూసుకోవాలి. ఈ విషయం ప్రతి ఒక్కరూ గమనించాలి. మీ అందరి కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారని కోరుకుంటున్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. మీరు ఇంట్లో శివలింగం ఎక్కడ పెట్టాలి, ఏ దిక్కున ఉంచాలి, అలాగే ఎలా పూజ చేసుకోవాలి అనే నియమాలు మీకు క్లుప్తంగా అర్థమయ్యాయని భావిస్తున్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు.